గత ఏడాది కా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం దిల్రుబా. డెబ్యూ డైరెక్టర్ విశ్వకరుణ్ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల్ని పలకరించింది. సిద్ధు జీవితంలో ఒకేసారి రెండు గట్టి ఎదురుదెబ్బలు తిన్న కుర్రాడు. తన నుంచి సాయం పొందిన వ్యక్తే మోసం చేయటంతో సిద్ధు తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోగా ఆ సమయంలో తన వెంట నిలుస్తుంది అతని గర్ల్ ఫ్రెండ్. అతన్ని అపార్థం చేసుకుని వేరే పెళ్లి చేసుకుని దూరం అవుతుంది. దీంతో మనుషుల మీద, ముఖ్యంగా అమ్మాయిల మీద ద్వేషం పెంచుకొని ఉన్న ఊరు విడిచిపెట్టి మంగళూరుకు వెళ్ళిపోతాడు సిద్ధు. అక్కడ అతడికి అంజలి పరిచయం అవుతుంది. ఆమెకు సిద్ధు నచ్చి తన వెంట పడుతూ ఉంటుంది. కొంతకాలానికి సిద్ధుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరు ప్రేమలో పడి అంత సాఫీగా సాగుతున్న సమయంలో సిద్ధు వ్యవహార శైలి వల్ల ఇద్దరి మధ్య సమస్యలు మొదలవుతాయి. తన తీరు మార్చుకోమని అంజలి ఎంత చెప్పినా సిద్ధు వినిపించుకోడు. దీనివల్ల అతనేం కోల్పోయాడు, చివరికి అతను మారాడా లేదా, చివరికి సిద్ధు అంజలి జంట కలిసిందా లేదా అన్నది మిగతా కథ. అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్ కు, తప్పు చేశాక చెప్పే సారీకి నా దృష్టిలో విలువ లేదు. దిల్రుబాలో హీరో చెప్పే ఫిలాసఫీ ఇది. ఈ సినిమా నడిచేదే ఈ పాయింట్ మీద. కానీ ఎవరైనా థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? ఒక అవసరం తీరాకే కదా. మరి సారీ ఎప్పుడు చెప్తారు? తప్పు చేసినప్పుడే కదా. కాబట్టి ఈ డైలాగ్ లో లాజిక్ కనిపించదు. దిల్రుబాలో హీరో పాత్ర చిత్రణ కూడా ఈ డైలాగ్ లాగే ఉంటుంది. తన జీవితంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుందని, ఒకరు మోసం చేశారని, ఇంకొకరు అపార్థం చేసుకున్నారని ఒక ఫిలాసఫీ రాసుకొని నేను థ్యాంక్స్ చెప్పను, సారీ చెప్పను అంటూ మొండి పట్టు పట్టుకొని కూర్చోవటం అర్ధరహితంగా అనిపిస్తుంది. మూర్ఖంగా ప్రవర్తించే హీరో పాత్రతో కనెక్ట్ కావటం చాలా కష్టం. అలాంటప్పుడు ఆ పాత్రలో ఎలా ట్రావెల్ అవుతాం? తన కథతో ఎలా రిలేట్ అవ్వగలం? అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నా, డైలాగులు పేలినా, పాటలు కూడా ఆకట్టుకున్నా, ఓవరాల్గా చూస్తే కా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఆశించే సినిమా కాదు దిల్రుబా. దిల్రుబాలో ఓ సీన్ లో హీరో అర్ధరాత్రి హీరోయిన్ తో కలిసి బీచ్ లో కార్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. ఎవరా అమ్మాయి అని సిఐ అడిగితే నా పెళ్ళాం, బర్త్డే చేసుకోవటానికి ఇక్కడికి వచ్చామంటాడు హీరో. అప్పుడు ఆ అమ్మాయి నా కూతుర్రా అంటూ చావు కబురు చల్లగా చెప్తాడు సిఐ. ఎంత బ్రాడ్ మైండెడ్ ఫాదర్ అయినా సరే అర్ధరాత్రి వేళ ఒక అబ్బాయితో బీచ్ లో తన కూతురు కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో మనకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఆ తండ్రి మాత్రం కూల్ గా హీరోతో సంభాషణ జరుపుతుంటాడు. హీరోయిన్ ఇంకా గా తండ్రి పక్కకు వచ్చి నిలబడుతుంది. వీళ్ల పాత్రలే ఇలా ఉన్నాయనుకుంటే తన మాజీ లవర్ ఇబ్బందుల్లో ఉందని దాన్ని చక్కబెట్టడం కోసం 6 నెలల ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి యుఎస్ నుంచి ఇండియాకు వస్తుంది. ఆ మాజీ లవర్ కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్ గా చేరుతుంది. తన ఇంట్లోనే తిష్టవేస్తుంది. ఆమె భర్త భార్య మాజీ లవర్కు ఫోన్ చేసి తను జాగ్రత్త బ్రో అంటాడు. ఇలాంటి పాత్రలు, సన్నివేశాలు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు అసలు. పాత్రలేమో ఇంత ఆల్ట్రా మోడర్న్ గా ఉంటే దిల్రుబా కథేమో చాలా పాతగా అనిపిస్తుంది. దిల్రుబాలో కేవలం ప్రేమ కథ వరకు చూస్తే మెరుగ్గానే అనిపిస్తుంది. బ్రేకప్ తాలూకు బాధలో మొదలయ్యే హీరో కథ ఆరంభంలో ఆసక్తికరంగానే అనిపిస్తుంది. మొదట్లో కొన్ని సన్నివేశాలు, డైలాగులు చూస్తే బాగా డెప్త్ ఉన్న లవ్ స్టోరీ చూడబోతున్నామన్న సంకేతాలు కనిపిస్తాయి. మంగళూరు నేపథ్యంలో ప్లెజెంట్ విజువల్స్ తో కొంతవరకు దర్శకుడు సినిమాను బాగానే నడిపించాడు. రుక్సర్ తిల్లాన్ క్యారెక్టర్, ఆమెతో హీరో జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. సత్య కామెడీ కూడా కొంత వర్కౌట్ అయింది. హే జింగిలి పాట కూడా హుషారుగా సాగటంతో తొలి గంటలో దిల్రుబా ఓకే అనిపిస్తుంది. అయితే సాఫీగా సాగుతున్న ప్రేమ కథలోకి విలన్ ను తీసుకొచ్చి యాక్షన్ టచ్ ఇద్దామని చేసిన ప్రయత్నమే బెడిసి కొట్టింది. ఇందులో విలన్ పాత్ర పేరు జోకర్. జాన్ విజయ్ చేసిన ఆ పాత్ర నిజంగా జోకర్ ను తలపించేలా ఉంటుంది. మొదట్లో ఆ పాత్రకు ఇచ్చే బిల్డప్ కి, తర్వాత ఆ పాత్ర ప్రవర్తించే తీరుకి అసలు పొంతన ఉండదు. ఈ కథలో ఆ పాత్ర అసలు సింక్ కాలేదు. విలన్ కనిపించినప్పుడల్లా చికాకు పుట్టేలా సాగుతాయి సన్నివేశాలు. ఓవైపు హీరో హీరోయిన్ల మధ్య గొడవ, ఎడబాటు, అపార్థాలు ఇవన్నీ కూడా ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని విధంగా సాగుతుంటే, ఇంకోవైపు విలన్ ట్రాక్ విసిగిస్తుంది. దీనివల్ల ద్వితీయార్థంలో దిల్రుబా పూర్తిగా ట్రాక్ తప్పేసింది. ఇటు ప్రేమ కథ చెడిపోయి, అటు యాక్షన్ టచ్ ఉన్న అంశాలు రంజింపజేయక చివరికి దిల్రుబా రెండింటికి చెడ్డట్లు తయారైంది. ప్రథమార్థంలో లవ్ స్టోరీ, పాటలు, కిరణ్, రుక్సర్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల కోసం దిల్రుబాపై ఓ లుక్కేయొచ్చు, కానీ అంతకు మించి ఆశిస్తే కష్టం. కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ పాత్రలో కనిపించి ఆకర్షించాడు. ఇప్పటిదాకా కెరీర్లో తనకిది బెస్ట్ లుక్ అని చెప్పవచ్చు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డాన్స్లు, ఫైట్లలో ఆకట్టుకున్నాడు. కానీ ఆవేశం చూపించాల్సిన సన్నివేశాల్లో డైలాగ్ డెలివరీ మాత్రం పర్ఫెక్ట్ గా లేదు. రుక్సర్ తిల్లానా చూడ్డానికి బాగుంది.
తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. సెకండ్ హీరోయిన్ క్యాథీ డేవిడ్సన్ పర్వాలేదు. విలన్ పాత్ర చేసిన జాన్ విజయ్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన్ని ఇలాంటి పాత్రల్లో నటనతో చాలా సినిమాల్లో చూసాం. సత్య కామెడీ కొంత నవ్వించింది, కానీ మత్తు వదలరా 2 తర్వాత తన నుంచి ఇంకా ఎక్కువ నవ్వులు ఆశిస్తాం. ఆడుగళం నరేన్, ఆనంద్, తులసి, సమీర్ వీళ్ళంతా పాత్రల పరిధి మేరకు నటించారు. శామ్ సిఎస్ పాటల్లో హే జింగిలి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శామ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. లవ్ సీన్లలోనే కాక యాక్షన్ ఎపిసోడుల్లో కూడా బీజిఎం ఆకట్టుకుంది. డెనియల్ విశ్వాక్ ఛాయాగ్రహణం ఓకే. మంగళూరు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్లెజెంట్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ విశ్వకరణ్ ఎంచుకున్న కథలో ఏమంత కొత్తదనం లేదు. ఎగ్జిక్యూషన్ కూడా సోసోగా అనిపిస్తుంది. అతను డైలాగుల వరకు మెప్పించాడు. లవ్ స్టోరీ వరకు ఓ మోస్తరుగా డీల్ చేసిన ఈ కథకు యాక్షన్ టచ్ ఇవ్వటానికి చేసిన ప్రయత్నంలో అతను గాడి తప్పేశాడు.